హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వర్షాలకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. వచ్చే 5 రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇరు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు ఈదురుగాలు కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితులు, నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురవనప్పటికీ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని భారత వాతావరణ శాఖ సోమవారం వాతావరణ సూచన జారీ చేసింది. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ఇక అలాగే తెలంగాణలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని అక్కడక్కడ గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 11 వరకు బలమైన గాలుల హెచ్చరికను జారీ చేసింది. రాబోయే 48 గంటల పాటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి సహా పలు జిల్లాలకు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడ ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.